ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి మనందరం మరొకసారి ఈ దినము ఆయన సన్నిధిలో చేరి ఆయన విలువైన మాటలు వినటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. ప్రతి శుక్రవారము మనం ప్రవక్తల జీవిత చరిత్రను గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. మొదటిగా మనం బైబిల్ గ్రంథంలో ప్రవక్తలుగా ఉండి దేవుడు పంపించిన లేక దేవుడు ఏర్పాటు చేసిన ప్రవక్తలు ఎంతోమంది పనిచేసిన విధానాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. వారిలో కొంతమంది పేర్లు బైబిల్లో వ్రాయబడ్డాయి, కొంతమంది పేర్లు బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు. ప్రవక్తలుగా, దీర్ఘదర్శకులుగా, దైవజనులుగా, సేవకులుగా వారు పిలువబడినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అటువంటి వారు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటను ప్రజలకు, రాజులకు, అధికారులకు ఎలా అందించారో దేవుని వాక్యములో నుండి మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. అలా దేవుని యొక్క పనిలో ఉన్నవారు కొంతమంది అయితే, రచయితలుగా దేవుని యొక్క పనిని చేయటానికి ప్రవక్తలుగా ఏర్పాటు చేయబడినటువంటి వారిలో కొంతమంది వారి యొక్క మాటలను పుస్తక రూపంలో లేక రచన విధానంలో మనకు తెలియచేసిన గ్రంథపు ప్రవక్తలు అని మనం చెప్పుకుంటున్నటువంటి ప్రవక్తలను గూర్చి కూడా మనం వింటూ వస్తున్నాం. ఇప్పటి వరకు మనము బైబిల్ గ్రంథంలో హబక్కూకు అనేటువంటి ప్రవక్తను గూర్చి అక్కడ వరకు మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఈరోజు మనం జెఫన్యా అనేటువంటి ప్రవక్తను గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమ, నీ ఉన్నతమైన కృప మా ఎడల మీరు చూపిస్తూ నేటి వరకు మీ సన్నిధిలో మమ్మలను దాచి కాచి కాపాడుతున్నందుకు స్తోత్రాలు తండ్రి. బలహీనులమైన మమ్ములను బలపరుస్తూ మా ఆధ్యాత్మికమైన జీవితాలలో మేము పడిపోకుండా, జారిపోకుండా, జారిపోయిన పరిస్థితులు ఏమైనా ఉంటే సరిచేసుకొని బ్రతకటానికి మీ వాక్యము ద్వారా నీ పరిశుద్ధాత్మ యొక్క నాయన జ్ఞానము చొప్పున మాకు మీరు నేర్పిస్తున్నటువంటి మాటలకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము వింటున్న ప్రతి మాట నీ నోట నుండి వచ్చిన మాట గనుక ఆ మాటలలో ఉన్నటువంటి ప్రభావమును మేము ఎరిగి నీ కొరకు బ్రతుకున్నట్లు, నిత్య జీవము పొందునట్లు మమ్ములను సిద్ధపరచండి. నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకిచ్చిన రక్షణను మేము ఎక్కడ కూడా జార విడుచుకొనక, పోగొట్టుకొనక, భయముతోనూ వణకుతోనూ ఆ రక్షణను కొనసాగించుకొనున్నట్లుగా నీ ఆత్మ ద్వారా మమ్మలను మీరు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు మేము ప్రభువైన ప్రవక్తలను గూర్చి మాట్లాడుకుంటూ ఈరోజు మేము జెఫన్యా అనే ప్రవక్తను గూర్చి మాట్లాడుకొనబోతూ ఉండగా మీ మాటల ద్వారా మమ్మలను బలపరచండి. మీ జ్ఞానం మా అందరి జీవితాలలో అనుగ్రహించి బైబిల్ గ్రంథంలో ఎప్పటికప్పుడు నూతనమైనటువంటి విధానంలో మా బ్రతుకులు తీర్చిదిద్దబడటానికి సహాయం చేయండి.
నిలబడి మాట్లాడుతున్న నాకు నీ పరిశుద్ధాత్మ సహాయమును నడిపింపును అనుగ్రహించి, వినుచున్నటువంటి వారు నీ వాక్యములో ఉన్నటువంటి మాటలు ఎలాగూ ఉన్నవో పరిశీలన చేసి తెలుసుకొని బ్రతకటానికి, మేలుతో తృప్తితో నీ యందు విశ్వాస జీవితములో కొనసాగుటకు కృపచూపమని ప్రార్థన చేస్తూ మీ చేతులకు అప్పగిస్తూ, నాకును నీ పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించి మాట్లాడగలిగిన జ్ఞానం దయచేయమని మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దైవ గ్రంథంలో ప్రవక్తలు దేవుడు నియమించుకున్నవారు, దేవుడు ఏర్పాటు చేసుకున్న వీరు దేవుని కొరకు ఎలా పనిచేశారో, ఎవరి కాలములో పనిచేశారో మనము నేర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనము జెఫన్యా అనేటువంటి ప్రవక్తను గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ జెఫన్యా ఏ విధంగా ప్రజలకు దేవుని యొక్క ప్రకటనలు చేయటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో, దేవుని ఏర్పాటులో జెఫన్యా ఉండటం ఏ విధమైనటువంటి రీతిలో హేతువయ్యిందో బైబిల్ గ్రంథములో నుండి మనము చూడబోతున్నాం. జెఫన్యా అనే మాటకు అర్థం యెహోవా దాచినవాడు అని అర్థం. జెఫన్యా అనే మాటకు అర్థం యెహోవా దాచినవాడు. జెఫన్యాను నిజంగానే దేవుడు దాచాడు. దాచి ఆయన పని కొరకు వాడుకున్నట్లుగా దైవ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. ఈ జెఫన్యాను గూర్చి పరిచయం చేయటానికి దేవుడు ప్రియులారా 4 తరాల నుండి అతని గూర్చి చెప్పినట్లుగా ఇక్కడ వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ఒక్కసారి జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనము చదువుకుందాం. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనము చదువుకుందాం. యూదా రాజగు ఆమోను కుమారుడైన యోషియా దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషీ కుమారుడగు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఏవండి, ఇక్కడ మీరు జెఫన్యాను గురించి దేవుడు పరిచయం చేసేటప్పుడు జెఫన్యాకు కలిగినటువంటి యెహోవా వాక్కు అని చెప్పొచ్చు కదా? లేదు, అతని తండ్రి పేరు చెప్పొచ్చు కదా. కూషీ కుమారుడగు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు అని చెప్పొచ్చు కదా. అలా కాకుండా ఎక్కడ నుండి ఇతను గూర్చి చెప్పటానికి దేవుడు ప్రియులారా ఇష్టపడుతున్నాడు అని అంటే, వాక్యంలో హిజ్కియా దగ్గర నుండి మాట్లాడుతున్నాడు. హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషీ కుమారుడగు జెఫన్యా అని అంటున్నాడు. ప్రియులారు, ఇక్కడ వాక్యంలో మనం చూస్తే దీనిని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు ఈ విషయాల ద్వారా ఏదో పాఠాలు చెప్పాలనుకుంటున్నాడు ప్రజలకు. ఎక్కడి నుండి ప్రారంభించాడంటే హిజ్కియా దగ్గర నుండి ప్రారంభించాడు. ఎవరు ఈ హిజ్కియా అంటే, ఇతడు కూడా యోధా రాజులలో ఒకడుగా మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథములో హిజ్కియా రాజును గురించి మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం కదా. రాజైన హిజ్కియా దేవునితో నడిచినవాడు, దేవుని హత్తుకున్నవాడు, నిజంగా దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించినటువంటి వాడు, యూదా రాజులలో
మంచి రాజులలో ఒక మంచి రాజు ఎవరు చెప్పండి? హిజ్కియా. ఇప్పుడు ఆ హిజ్కియా దగ్గర నుండి దేవుడు జెఫన్యాను పరిచయం చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు హిజ్కియా దగ్గర నుండి పరిచయం చేస్తూ యోషియా కాలములో జరిగేటువంటి సంగతులు లేక యోషియా కాలములో ప్రవచించటానికి ఏర్పాటు చేసుకున్నాడు ఇక్కడ జెఫన్యాను అని మనం ఆలోచిస్తే చాలా సంగతులు ప్రియులారా మనకు లేఖనాలలో కనబడతాయి. వాస్తవానికి హిజ్కియా యొక్క సంగతి, హిజ్కియా యొక్క భక్తి, హిజ్కియా యొక్క విశ్వాసం మనందరికీ తెలుసు కదా. హిజ్కియా ఎటువంటి భక్తి చేశాడో, ఏ విధంగా దేవుని సన్నిధిలో రోగి అయినప్పుడు ప్రార్థించి మరలా తిరిగి 15 సంవత్సరాలు ఆయుష్ పొందుకున్నాడో, దేవుణ్ణి ఎలా హత్తుకున్నాడో, అతడు వెళ్ళిన చోటనెల్లా కూడా దేవుడు అతనికి విజయము కలిగించినటువంటి విధానం మనకు తెలుసు. అక్కడ నుండి హిజ్కియాకు పుట్టినటువంటి కుమారుడు మనష్షే మనకు కనబడతాడు. హిజ్కియా ఎంత భక్తి చేశాడో తన కుమారుడైన మనష్షే అంత భయంకరమైనటువంటి చెడుతనాన్ని జరిగించాడు బైబిల్లో. ఇక వాక్య భాగములో మనము చూస్తే ప్రియులారా, మనష్షే తరువాత అతని కుమారుడు వచ్చాడు, యూదా రాజ్యాన్ని పరిపాలించటానికి ఆమోను. అతడు కూడా చెడుతనమనే జరిగించాడు. ఇక ఆమోను తర్వాత వచ్చినటువంటి ప్రియులర వ్యక్తి ఎవరంటే ఆమోను కుమారుడైన యోషియా. ఈ యోషియా కాలములోనే ఎవరు ప్రవచిస్తున్నారు? మనం ఇప్పుడు చెప్పుకొనబోయే జెఫన్యాను ప్రకటించటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఎందుకు హిజ్కియా దగ్గర నుండి తీసుకొస్తున్నాడంటే, హిజ్కియా తర్వాత యూదా రాజులలో ఒక మంచి విధానములో హిజ్కియా వలె నడిచిన వ్యక్తి ఎవరంటే యోషియా. ఇక హిజ్కియాకు యోషియాకు మధ్యలో ఉన్న రాజులు చెడుతనమే జరిగించారు. యోషియా తర్వాత ఉన్నటువంటి రాజులు కూడా చెడుతనమే జరిగించారు. ఎందుకంటే ప్రియులారా, యోషియా తర్వాత యెహోయాహాజు యూదా రాజులను పరిపాలిస్తాడు. యెహోయాహాజు తర్వాత అతని కుమారుడైనటువంటి ప్రియులారా వాక్య భాగములో యెహోయాకీము పరిపాలనలోకి వస్తాడు. యెహోయాకీము తర్వాత యెహోయాకీను పరిపాలనలోకి వస్తాడు. యెహోయాకీను తర్వాత సిద్కియా పరిపాలనలోకి వస్తాడు. ఇంతటితో యూదా రాజుల చరిత్ర ముగించబడుతుంది. అంటే ఇక్కడ వాక్య భాగములో మనము చూస్తే హిజ్కియా దగ్గర నుండి జరుగుతున్నటువంటి సంభవాలన్నిటిని బట్టి, లేక వారు పరిపాలించినటువంటి పరిపాలనలో చేసిన పొరపాటులన్నిటిని బట్టి దేవునికి మహాకోపం వచ్చిందండి. హిజ్కియా తర్వాత తన కొడుకైన మనష్షే వచ్చిన తర్వాత. మనష్షే పరిపాలన ఎంత భయంకరంగా చేశాడంటే, తన తండ్రి అయిన హిజ్కియా ఎంత భక్తి చేశాడో, ఎలా దేవుని కొరకు బ్రతికాడో, అటువంటి హిజ్కియా కడుపున ఒక చెడ్డ వ్యక్తి పుట్టడం చాలా భయంకరమైన విషయం. ఒక్కసారి నేను యూదా రాజుల గురించి చెప్పేటప్పుడు అవన్నీ కూడా మీకు చెబుతాను. ఒక్కసారి అసలు ఈ హిజ్కియా తర్వాత వచ్చినటువంటి హిజ్కియా కుమారుడైనటువంటి మనష్షే ఎంత భయంకరమైనటువంటి రీతిలో రాజ్య పరిపాలన చేశాడో చూద్దాము రండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం, బైబిల్ గ్రంథంలో దినవృత్తాంతములు 2వ గ్రంథం 33వ అధ్యాయం 33వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒక్కసారి మీరు చదివితే, మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి ఏ నడత నడిచాడు?
చెడు నడత నడిచాడండి. చెడు నడత నడిచాడు. ఇతని తండ్రి ప్రియులారా హిజ్కియా ఎలా నడిచాడు అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ఇతని తండ్రి హిజ్కియా ఎలా నడిచాడో ఒక్కసారి మీరు చూడండి. 29వ అధ్యాయం 29వ అధ్యాయం మొదటి వచనాన్ని చదవండి. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడగు దావీదు చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని ఏం చేస్తున్నాడు? ఏమండి, హిజ్కియా ఏ విధమైనటువంటి రీతిలో పరిపాలన ప్రారంభించాడు? ఇతని తర్వాత వచ్చిన తన కుమారుడైన మనష్షే ఏ విధంగా పరిపాలన ప్రారంభించాడు? ఆలోచించండి. హిజ్కియా పరిపాలనలోనికి రావటంతోనే అతడు చేసిన మొట్టమొదటి పని దేవుని మందిరాన్ని బాగు చేస్తున్నాడు. అంతే కదండి, దేవుని మందిరాన్ని బాగు చేస్తున్నాడు. మరి మనష్షే ఏం చేస్తున్నాడు? ఏమండి, మనష్షే ఏం చేస్తున్నాడు? అతడు దేవుని యొక్క దృష్టికి చెడుతనమును జరిగిస్తూ ఏ విగ్రహాలనైతే, ఏ ఉన్నత స్థలములైతే తన రాజ్యములో ఉండకూడదని హిజ్కియా పడగొట్టాడో, మనష్షే వచ్చి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు 33వ అధ్యాయంలోనికి రండి. ఎందుకంటే జెఫన్యా గ్రంథం గురించి లేక జెఫన్యా చరిత్ర మనకు అర్థం కావాలంటే ఇవి అర్థం కావాలి ముందు మనకు. 33వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి ఏం చేస్తున్నాడు? కట్టిస్తున్నాడు. ఏమండి, ఏం కట్టిస్తున్నాడు? ఉన్నతమైన స్థలములు. ఉన్నతమైన స్థలములంటే పర్వతాల మీద లేక ఉన్నతమైనటువంటి స్థలాల మీద వారు ప్రియులార బలిపీఠాలు కట్టుకొని అనేక రకాలైన దేవతలను ఆరాధించేటువంటి స్థలాలు, వాటిని ఉన్నతమైన స్థలాలు. ఉన్నతమైన స్థలములను హిజ్కియా పడగొడితే, పడగొట్టినటువంటి ఆ ఉన్నతమైన స్థలాలను మళ్ళీ ఏం చేస్తున్నాడు హిజ్కియా కొడుకు? తిరిగి కట్టిస్తూ చదవండి. పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలు దేవతకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను. హిజ్కియా భక్తి ఏంటి? ఇతని భక్తి ఏంటి? ఏమండి, హిజ్కియా భక్తి ఎలా ఉంది? తన కొడుకు మనష్షే భక్తి ఎలా ఉంది? అంటే ఒక మంచి రాజు కడుపున ఒక చెడ్డ రాజు పుట్టటం అనేది చాలా బాధాకరమైన విషయం కదండి. అంతే కదండి. ఒక మంచి తల్లిదండ్రులు వారు ఎవరి జోలికి వెళ్ళరు, మంచిగా మాట్లాడతారు, మంచిగా ప్రేమిస్తారు. అటువంటి వారి కడుపున ఒక తిరుగుబాటు చేసే కొడుకు, ఒక పగతో ద్వేషాలతో అందరినీ ద్వేషించేటువంటి కొడుకు, ఒక త్రాగుపోతూ, ఒక తిట్టుపోతూ, ఒక తిండిపోతూ, ఎవరిని కూడా లెక్క చేయనటువంటి వాడు ఒక మంచి వారి కడుపున పుట్టినప్పుడు మనం ఏం మాట్లాడుకుంటాం చెప్పండి? ఏం మాట్లాడుకుంటామండి మనం? అరే, తల్లిదండ్రులు వాళ్ళు ఎంత మంచోళ్ళు, అసలు వారి కడుపున వీడు చెడబుట్టాడు అని అంటాం. వారి కడుపున వీడు చెడబుట్టారు అని అంటాం కదండి. అలాగే ఒక మంచి రాజైన హిజ్కియా కడుపున మనష్షే చెడబుట్టాడు అని చెప్పాలి. తన తండ్రి ఎంత భక్తి చేశాడో తన ప్రియులార భక్తి అంతా కూడా ఇతడు అనుసరించక అతడు ఎటువంటి విధానములో పరిపాలన ప్రారంభించాడంటే, అతడు దేవుని మందిరాన్ని బాగు చేస్తే ఇతడేమో దేవతల యొక్క ఆలయాలను కట్టిస్తున్నాడు మనష్షే. చూడండి, ఆకాశ నక్షత్రములన్నిటినీ ఏం చేస్తున్నాడు ఇతడు? ఏమండి, ప్రియులార పూజిస్తున్నట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. ఇంకా యెరూషలేములో ఎన్నో రీతులుగా ఇతడు ప్రియులారా
ఎంత భయంకరమైన కార్యాలు చేస్తే, దేవుని మందిర ఆవరణలోనే, దేవుని మందిరం ఉన్న స్థలములోనే, దేవుడు మందిరం ఉన్నటువంటి ప్రాంతములోనే బలిపీఠాలను కట్టించాడంటే ఏమైనా దేవుని భయం ఉందా మనషేకు? చూడండి ఒక్కసారి 5వ వచనం. నేను తర్వాత ఇతని గురించి మాట్లాడతాం కదా మనం. మరియు యెహోవా మందిరపు ఆ దేనికి బలిపీఠాలు కట్టించాడు? ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను. బెన్హిన్నోము లోయయందు అతడు తన కుమారులను దేంట్లో గుండా దాటిస్తున్నాడు? కొడుకుల్ని, పిల్లల్ని అగ్నిలో గుండా దాటించి, దేవత కార్యాలు ఇవన్నీ, ముహూర్తములను విచారించుచు, మంత్రములను, చిల్లంగితనమును, వాడుక చేయు కర్ణపిచాచములతో, సోదెగాండ్రతోనూ సాంగత్యము చేయుచు, యెహోవా దృష్టికి బకుగా చెడు నడత నడుచుచు ఆయనకు ఏం పుట్టించాడు? కోపం పుట్టించాడు. దేవుడు తన తండ్రికేమో చేసిన భక్తి, చేసిన ప్రార్థన ద్వారా ఆయుష్ను పెంచితే, ప్రియులారా, ఇతడేమో దేవునికి కోపాన్ని పుట్టించిన కార్యాలు జరిగించాడు. ఇక అతని తర్వాత అతని కుమారుడు ఆమోను పరిపాలనలోకి వచ్చాడు. తాత యొక్క విధానంలో ఏమైనా నడిచాడంటే, అతడు తాత విధానంలో నడవల, తండ్రి విధానములోనే నడిచాడు ఇతడు కూడా. చూడండి ఒక్కసారి 21వ వచనం. ఆమోను ఏలనారంభించినప్పుడు 22 వాడై యెరూషలేములో 2 సంవత్సరములు ఏలెను. అతడు తన తండ్రి అయిన మనషే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అంటే ఎవరి దారిలో వెళ్ళాడు? మనషే కొడుకు ఆమోను తండ్రి దారిలోనే వెళ్ళాడు. కానీ ఆమోను తర్వాత వచ్చాడే, ఆమోను కుమారుడు యోషియా, ఇతడు భక్తిపరుడండి. హిజ్కియా లాంటి మనస్తత్వం కలిగిన వాడు. 34వ అధ్యాయం 1వ వచనం చదవండి. యోషియా ఏలనారంభించినప్పుడు 8 వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. అసలు ఆ మాటలు చూడండి. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాడు. అంటే హిజ్కియా తర్వాత మళ్ళీ మంచి రాజుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా జీవించిన వ్యక్తి ఎవరు చెప్పండి? యోషియా. హిజ్కియా కొడుకు మనషే చెడు నడత నడిచాడు. అతని కుమారుడైన ఆమోను చెడు నడత నడిచాడు. ముదిమనమడైనటువంటి యోషియా మాత్రం ఎవరి బాటలో నడుస్తున్నాడు? హిజ్కియా దావీదును అనుసరించి ఎలా నడిచాడో, ఈ యోషియా కూడా దావీదును అనుసరించే నడుస్తున్నాడు. అయినా ఆనాటి ప్రజల పరిస్థితి ప్రియులారా బాగుండలేదండి. హిజ్కియా కూడానండి తన తాతలాగా పరిపాలనలోకి రాగానే తన యొక్క తండ్రి, తన యొక్క తాత మనషే చేసిన ఈ కార్యాలన్నిటినీ కూడా గమనించి, ఇది సరైన విధానం కాదు, మా ముత్తాత హిజ్కియా నడిచిన విధానం చాలా గొప్పది, అది ధర్మశాస్త్రం చెప్పేటువంటి విధానం, కాబట్టి మనము ఆ దారిలో నడవాలనుకొని అతడు కూడా రావటంతోనే మందిరం పని చేశాడు. ఎవరు? యోషియా. మందిరం పని చేసి మందిరాన్ని బాగు చేయిస్తూ ఉండగా అతనికి ధర్మశాస్త్రం దొరకటం, అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఆ ధర్మశాస్త్రాన్ని ప్రజల దగ్గర చదివించటం, ఆ ధర్మశాస్త్రానుసారముగా నడవండి అని ప్రజలకు చెప్పటం చేస్తూ ఉన్నాడు యోషియా. మళ్ళీ యోషియా తర్వాత వచ్చినటువంటి రాజులు 4 రాజులు కూడా చెడిపోయిన వారే. యెహోయాహాజు కానివ్వండి, తన తర్వాత వచ్చిన యెహోయాకీము కానివ్వండి, యెహోయాకీను కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన సిద్కియా కానివ్వండి, అందరూ చెడిపోయిన వాళ్ళే. ఒక్క మాటలో చెప్పాలంటే యూదా రాజులలో ఆఖరిగా దేవునిని అనుసరించి బ్రతికిన వాడు యోషియానేనండి. మంచి రాజులలో మంచిగా దేవునిని అనుసరించి బ్రతికిన ఆఖరి భక్తుడు ఎవరంటే యోషియా. ఇక ఆ తర్వాత
మళ్ళీ ప్రజలు లోకంలో కలిసిపోయారు. అయితే ఈ ప్రజలు చేసినటువంటి ఈ కార్యాలన్నిటినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని మంచి రాజులను వారి కొరకు నిర్ణయించిన, మంచిని అనుసరిస్తూ చివరి వరకు బ్రతకవలసిన వీళ్ళు మళ్ళీ తర్వాత వచ్చే రాజుల కాలములో పాడైపోతారు, చెడిపోతారు అని దేవుని యొక్క వేదన, ఆవేదన వెళ్ళగక్కుతూ దేవుడు ప్రియులారా వారి మీదకి రాబోయే ఉగ్రతను తెలియచేయటానికి ఆమోను కుమారుడైన యోషియా కాలములో పంపిన ప్రవక్తే జెఫన్యా. ఇప్పుడు జెఫన్యా గ్రంథంలోకి వద్దాం. ఇక దాన్ని మనం ప్రియులారా అక్కడితో ఆపేసి ఇప్పుడు మనం జెఫన్యా దగ్గరకు వద్దాం. మళ్ళీ చదవండి మొదటి వచనం. యూదారాజగు ఆమోను కుమారుడైన యోషియా దినములు. అంటే ఏ దినాలలో ప్రియులారా జెఫన్యా దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు? యోషియా, ఆమోను కుమారుడైన యోషియా, యూదారాజైన ఆమోను కుమారుడైన యోషియా కాలములో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న ఈ హిజ్కియాను, ఈ యొక్క జెఫన్యాను గురించి పరిచయం చేయటానికి ఎవరి దగ్గర నుండి ప్రారంభిస్తున్నాడు దేవుడు అంటే హిజ్కియా దగ్గర నుండి ప్రారంభిస్తున్నాడు. హిజ్కియా తర్వాత అమర్యా తర్వాత గెదల్యా తర్వాత కూషి తర్వాత ప్రియులారా జెఫన్యా. ఎందుకు ఈ విషయాలు దేవుడు తెలియచేస్తున్నాడంటే ఇదిగో మీరు పరిశీలించండి, ఈ కాలములో ప్రజలు ఎలా బ్రతికారు, ఎలా జీవించారు, ఏ రీతిగా ఈ ప్రజలు చెడిపోయారు, వారి దగ్గరకు నేను నా ప్రవక్తను పంపి రాబోయే శిక్షణ గురించి వారికి తెలియచేయాలి అనుకొని దేవుడు లేపి, జెఫన్యా నీవు ప్రజల యొద్దకు వెళ్ళాలి, నా మాటలు వాళ్ళకి తెలియచేయాలి, నా మాటలు వారికి హెచ్చరికగా ఉండాలి. వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడి వల్ల ఏం కాదు అనుకుంటున్న పరిస్థితుల్లో పడుతూ లేస్తూ జీవితాలు కొనసాగిస్తున్నారే గాని వారిలో ఒక స్థిరమైన విశ్వాసం లేదు. అలాంటప్పుడు ఎందుకు? ఏవండి, ఒక వ్యక్తిని ప్రభు రక్షించుకున్న తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో ప్రియులారా పసిప్రాయములో వాక్యము తెలియనప్పుడు అతడు ప్రియులారా జారిపోయాడంటే దానికి అర్థం ఉంటుంది. వాక్యము ఎరిగిన తర్వాత, వాక్యం తెలిసిన తర్వాత కూడా ఒక వ్యక్తి జారిపోతే దేవుడు సహించడు. ఎందుకో తెలుసా అండి? దేవుని వాక్యం మనకేం చెబుతుంది అనంటే ఒక వ్యక్తి స్థిరమైనటువంటి విశ్వాసము కలిగిన తరువాత ఆ వ్యక్తి దూరమైపోతే ఆ వ్యక్తి తిరిగి మళ్ళీ మారటం చాలా కష్టం. మారలేడు. ఆ వ్యక్తి భ్రష్టుడి యొక్క స్థితిలోనికి వెళ్ళిపోతాడు. అదే ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి. ఆ స్థితిలో ఉన్నప్పుడు కనీసం వీళ్ళకి రాబోయే శిక్ష ఏంటోనైనా తెలియచేద్దాం, రాబోయే శిక్ష అయినా ఏంటో వీళ్ళకి తెలియచేద్దాం, వీళ్ళ బ్రతుకులలో ఆ శిక్షను గూర్చి వినైనా సరే ఏ ఒక్కడైనా జీవితాన్ని స్థిరపరుచుకుంటాడేమో అని దేవుడు జెఫన్యాను లేపాడు. ఎక్కడ నుండి అంటే రాజవంశములో నుండి. జెఫన్యా ఏ వంశములో నుండి వచ్చినవాడు? రాజవంశములో నుండి వచ్చినవాడు. ఇప్పుడు రాజవంశములో నుండి వచ్చినటువంటి జెఫన్యా ఎందుకు దేవుడు రాజవంశములో నుండి ఏర్పాటు చేసుకున్నాడు అనంటే ప్రియులారా, ఒక రాజు దగ్గరకు రాజ యొక్క ప్రియులారా అంతఃపురములోనికి వెళ్ళాలి అనంటే ప్రియులారా ఒక అవకాశం ఎవరికి ఉంటుంది చెప్పండి? రాజవంశములో నుండే వచ్చిన వారికి ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు రాజులకు లేక ఆ రాజ అంతఃపురములోనికి వెళ్ళి ప్రకటించటానికి దేవుడు ప్రియులారా ఏర్పాటు చేసుకున్నాడు రాజవంశీకుడైనటువంటి జెఫన్యాను. అధికారుల దగ్గరికి వెళ్ళగలుగుతాడు, ధైర్యంగా చెప్పగలుగుతాడు, చెప్పమన్నది చెప్పగలుగుతాడు అని
దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు యోషియా కాలములనంటే జెఫన్యాను ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక మాట ఖచ్చితంగా చెప్పాలి అనంటే, ఒక మాట ఖచ్చితంగా చెప్పాలంటే రాజవంశములో నుండి వచ్చిన వాడే చెబుతాడని దేవుడు జెఫన్యాను ఏర్పాటు చేసుకొని ప్రియులర ప్రారంభమే ఎలా ప్రారంభిస్తున్నాడో చూడండి ఒక్కసారి. 2వ వచనం, జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. ఏమియు విడవకుండా భూమి మీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసేదను, ఇదే యెహోవా వాక్కు. ఏం చేస్తానంటున్నాడు ఇప్పుడు? ఊడ్చేస్తానంటున్నాడు. చూడండి అక్కడ. ఏమండి, ఆ మాటలు ఒక్క జెఫన్యానే చెప్పగలడు. ఆ కాలంలో రాజవంశికుడే చెప్పగలడు ఆ మాటలు. ఊడ్చేస్తా అని అంటున్నాడు. ఎవరిని? ఏవండి, ఏమియూ విడవకుండా భూమి మీదనున్న సమస్తమును నేనేం చేస్తాను? ఊడ్చివేస్తాను. ఏం ఊడ్చేస్తావయ్యా? ఏం ఊడ్చేస్తావయ్యా? చదవండి 3వ వచనం. మనుషులనేమి పశువులనేమి. ఎవరినట? మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను, ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేదను, భూమి మీద ఎవరినూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలము చేసేదను, ఇదే యెహోవా వాక్కు. ఏంటండి ఇంత కోపం వచ్చింది దేవునికి? దేవునికి ఎంత కోపం వచ్చిందేంటి? ఒకసారి మీరు ఆలోచించండి. దేవునికి కోపం రప్పించకూడదు, ఆయన కోపాన్ని రేపకూడదని ఎందుకు చెబుతున్నాం? వాక్యములో ఉన్నటువంటి విషయాలను బట్టి అంటే, ఆయన కోపం వస్తే ఎవడు కూడా భూమి మీద నిలవలేడు. అందుకే ఆయన కోపం తెప్పించుకోకూడదు, తెప్పకూడదు. మన కార్యాలను బట్టి, మన పనులను బట్టి, మన ఉద్దేశాలను బట్టి, మన యొక్క తలంపులను బట్టి దేవునికి కోపము తెప్పించకూడదు. తెప్పించామా ఏం చేస్తాడో మనకర్థం కాదు. మహాతీవ్రమైనది ఆయన కోపం. మాట్లాడకండి. మహాతీవ్రమైనది ఆయన కోపం. ఆయన కోపానికి తట్టుకోగలిగిన వాడెవడైనా ఉన్నాడా? ఏవండి, ఆయన కోపానికి సృష్టే భయపడి పారిపోతుంది. ప్రకటన గ్రంథంలో చూడండి ఒక్కసారి. బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ప్రియులారా, వ్రాయబడినటువంటి మాటలను మనం ఆలోచన చేద్దామండి. దేవుని వాక్యములో 6వ అధ్యాయము ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము దేవుని వాక్య భాగములో నుండి ప్రియులారా 14వ వచనాన్ని చదవండి. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై. ఏవండి, ఆకాశం చుట్టగలిగిన శక్తి ప్రపంచ చరిత్రలో ఎవరికైనా ఉందా? చాపలు చుట్టమంటే చుడతారు మీరు. ఏమండి, లేదు ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి పట్టాలు చుట్టమంటే చుడతారు. ఆకాశాన్ని ఎవరు చుడతారు? ఆ శక్తి ఎవరికి ఉంది? చూడండి, ఆయన ఆకాశములను ఏం చేస్తాడట? ఆకాశ మండలమును చుట్టబడిన గ్రంథంలాగా తొలగిపోయేటట్టు చేస్తాడట. చదవండి. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానాలు ఏం చెబుతున్నాయి? వాటి వాటి స్థానములు తప్పెను. ఇదేంటి? ఒకవేళ మన ప్రక్కన ఉన్న కొండ స్థానం తప్పి ఇక్కడికి వచ్చింది అనుకో, ఏంటి మన పరిస్థితి? ఏవండి, మన ప్రక్కన ఉన్న కొండ స్థానము తప్పి ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఏంటి మన పరిస్థితి? అక్కడ వ్రాయబడిన ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాసులను గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడయ్యున్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి
తాళజాలినవాడు ఎవడు? ఎవరు తాళజాలుతారు? మన కోపం వస్తే తొందరపడి మాట్లాడకూడని మాట మాట్లాడతామేమో, ఇంకా కోపం వస్తే ఒక దెబ్బ కొడతామేమో. ఏవండి, దేవునికి కోపం వస్తే సృష్టి వణికిపోతుంది, చూసారా? కొండలు భయపడిపోతున్నాయి, ద్వీపాలు భయపడిపోతున్నాయి. భూరాజులు భూమిని పరిపాలిస్తూ మేము రాజులము, అధికారులం అనుకుంటున్నటువంటి వారు ప్రియులారా భయపడిపోతున్నారు. భూమి మీద మేము గనులము అనుకుంటున్న వారు భయపడిపోతున్నారు. సహస్రాధిపతులు భయపడిపోతున్నారు. ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండలలోను, కొండ గుహలలోను, బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడయ్యున్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలినవాడు ఎవడు? చూసారా? ఆయన కోపాన్ని చిన్నగా మనమనుకున్న విధానములు ఆలోచించకండి ప్రియులారా. అందుకే దేవుడు జెఫన్యా ద్వారా ఆనాటి ప్రియులారా రాజ్యానికి ఆనాడు ఉన్న ప్రజలకు చెబుతున్నాడు, నేను సమస్తమును ఊడ్చివేసేదను, భూమి మీద ఎవరును లేకుండా మనుష్య జాతినే ఏం చేస్తాను, నేను నిర్మూలము చేసేదను. చదవండి ఇప్పుడు మళ్ళీ జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలోనికి రండి. నా హస్తమును యూదా వారి మీదను యెరూషలేము నివాసులందరి మీదను చాపి బయలు దేవత యొక్క భక్తులలో శేషించిన వారిని, దానికి ప్రతిష్ఠితులగు వారిని, దాని అర్చకులను నిర్మూలము చేసేదను. మిద్దెల మీదకెక్కి ఆకాశ సమూహములకు మ్రొక్కువారిని, యెహోవా పేరును బట్టియు బయలుదేవత తమకు రాజను దాని నామమును బట్టియు మ్రొక్కి ప్రమాణము చేయు వారిని నేను నిర్మూలము చేసేదను. యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలము. చూసారా? వీళ్ళట మా రాజు బయలుదేవత అని అనుకుంటున్నారట. ఏవండి, ఆలోచించండి. ఆకాశ సమూహములకు మ్రొక్కుతున్నారు. మ్రొక్కారు కదా, ఇందాక చదువుకున్నాం కదా మనం. ఎవరి కాలంలో? మనషే కాలంలోనండి. చదువుకున్నాం కదండి ఇందాక. మనషే కాలములో మనషే చేసిన పనేంటి? ఆకాశ నక్షత్రముల సమూహములన్నిటిని ఏం చేశాడు? పూజించి వాటికి బలిపీఠములు కట్టలేదా? అవే కొనసాగుతున్నాయి. యోషియా వచ్చేసరికి అవే కొనసాగుతున్నాయి. యోషియా కాలంలో ప్రియులారా, దేవుడు చెబుతున్నాడు, నేను ఊడ్చేస్తాను. ఏమనుకుంటున్నారు మీరు? దేవునికి మేలు చేయటం చేత కాదులే, కీడు చేయటం చేత కాదని మీరు అనుకుంటున్నారు కదా. ఏం చేస్తానో చూడండి. నేను ఒక్కసారి 12వ వచనం చదవండి. ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును, మడ్డి మీద నిలిచిన ద్రాక్షారసము వంటి వారై, యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనసులో అనుకుని వారిని ఏమనుకుంటున్నారట? దేవుడు మేలైనా కీడైనా చెయ్యడే. విగ్రహం ఆయన ఏమన్నా? నువ్వు తయారు చేసుకున్న బొమ్మనుకున్నావా ఆయన? సర్వాన్ని సృజించిన సర్వ సృష్టికర్త ఆయన, సర్వశక్తిమంతుడు అని బైబిల్ చెబుతుంది. ఎంత గొప్ప శక్తిమంతుడైనటువంటి దేవుని చేతిలో మనం ప్రియులారా ఎంతండి ఒక్కసారి మీరు ఆలోచించండి. మనిషిగా తన స్వరూపమిచ్చి తన పోలికనిచ్చి నిన్ను నన్ను చేసి ఈ భూమి మీద ఒక మంచి వ్యక్తిగా, ఒక పరిశుద్ధుడిగా బ్రతకమని దేవుడు చెబితే, దేవుడికి ఏం చేతగాదిలే అనుకుంటున్నావా? దేవుడు చేతగాని వాళ్ళగా కనబడుతున్నాడా నీకు?
మేలు చేయడు కీడు చేయడని అనుకుంటున్నావా నీవు? మేలు చేయడు కీడు చేయడా? ఏవండి, దేవునికి కనబడనిది గాని, దేవునికి అసాధ్యమైనది గాని, దేవునికి మరుగైనది గాని ఏమైనా ఉందంటారా? లేదు కదండి. మేలు చేయుడు కీడు చేయడా? ఏవండి, బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది? ఆయన మేలు చేయు దేవుడు. ఇప్పటి వరకు మనం బ్రతికి ఉన్నామంటే, భోజనం చేస్తున్నామంటే, భూమి మీద సజీవంగా ఉన్నామంటే, లోకములో ప్రియులారా మనమంటూ మన కుటుంబముతో సంతోషంగా బ్రతుకుతున్నామంటే అది మేలు కాదా? దేవుడు చేసిన మేలు కాదవి? ప్రియులారా, కీడు చేస్తాడు నువ్వు ఆయన మాట వినకపోతే. రెండూ చేస్తాడు ఆయన. నువ్వేమో రెండు చేత కాదు అనుకుంటున్నావు. నువ్వు రెండూ చేస్తాడు ఆయన. మేలు చేస్తాడు, కీడు కూడా చేస్తాడు ఆయన. నువ్వు ఆయన మాటకు లోబడితే మేలు చేస్తాడు, ఆయన మాటకు లోబడకపోతే కీడు రప్పిస్తాడు. జెఫన్యా వెళ్ళి ప్రకటిస్తున్నాడు ఆనాటి జనాంగానికి. యోషియా కాలములో వారి యొక్క పరిస్థితిని బట్టి దేవుడు వారికి తెలియచేస్తున్నాడు ప్రియులారా. అందుకేనండి ఈ యొక్క అధ్యాయంలో యెహోవా దినము, యెహోవా మహాదినము అనే మాటలు మనకు ఎక్కువగా కనబడతాయి. ఒక్కసారి మీరు చూడండి 14వ వచనం. యెహోవా మహాదినము సమీపమాయను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది, ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది. 7వ వచనం చదవండి. 7వ వచనం. ప్రభు అయిన యెహోవా దినము. యెహోవా దినం అంటే యెహోవా దినము సమీపమాయను, యెహోవా దినము మహాదినం అన్నాడు చూడండి. యెహోవా దినం అని ఒక చోట అంటాడు, ఒక చోట యెహోవా మహాదినము వచ్చుచున్నది. దేనికి? దేనికి? ఓడ్చేయటానికి, శిక్షను పంపించటానికి, ఉగ్రతను రప్పించటానికి. ప్రియులారా, ఆలోచిస్తున్నారా? ఆయన మహాదినము, అది మహా ఉగ్రత దినము. ఎవరు తాళజాలుతారు చెప్పండి? ఆయనకి చెబుతున్నాడు కదండి, వాళ్ళకి చెబుతున్నాడు శీఘ్రముగా వచ్చున్నది, ఆలకించండి ఆలకించండి అని చెబుతున్నాడు. యెహోవా దినం వచ్చుచున్నది, పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు. ఆ దినము ఏ దినము? ఉగ్రత దినము, శ్రమయు, ఉపద్రవమును, మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారమును కమ్ము దినము. ఆ రోజున మా డబ్బు మమ్మల్ని తప్పిస్తుందండి, మాకేంటండి, మాకు పేరుందండి, మాకేంటండి, మాకు ఆస్తులు ఉన్నాయండి, మాకేంటండి, వెండి బంగారాలు ఉన్నాయండి, అవి తప్పిస్తాయి అని ఆనాడు అనుకున్నారు. ఈనాడు కూడా చాలామంది అదే అనుకుంటున్నారట. అందుకని అక్కడ అంటాడు చూడండి 17వ వచనం. జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదకి ఉపద్రవము రప్పింపబోచున్నాను. వారు గ్రుడ్డివారి వలె నడిచెదరు, వారి రక్తము దుమ్ము వలె కారును, వారి మాంసము పెంట వలె పారవేయబడును. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పిస్తాయా? దేవుని ఉగ్రత వస్తే వెండి బంగారాలు తప్పిస్తాయా? అంత ఉగ్రత రావసరం లేదు. మనకు ఎన్ని మందులాడినా, ఎంత డబ్బు ఖర్చు చేసినా, 105 జ్వరం దేవుడు పెట్టి తగ్గించకుండా ఉన్నాడు అనుకోండి, అది చాలు మనకి చావటానికి. దేవుడు ఎన్ని మందులు వాడినా, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, ఈ రోగం మా వల్ల కావటం లేదు అనేటువంటి పరిస్థితి తెప్పించగలడండి దేవుడు. ఆలోచించండి. కొన్నిసార్లు ప్రియులారా, చాలామంది చెప్పే మాటలు ఏంటో తెలుసా? అన్ని టెస్టులు చేశారండి,
అన్ని అన్ని రీతులుగా చేయాల్సినవన్నీ చేశారండి, లక్షలు ఖర్చు పెట్టామండి, అయినా నీకే రోగం లేదంటున్నారండి అని అంటారు. మరి ఏంటది? మరి ఎందుకు ఆ బాధ? రోగమేమో ఏమీ లేదని డాక్టర్లు చెబుతున్నారు, కానీ పరిస్థితి మాత్రం చాలా తెలియనటువంటి వేదనతో, తెలియని బాధతో, తెలియనటువంటి ఏంటది? అది చాలదా మనకి? అటువంటివి చాలవండి, ఇంత పెద్ద ఉగ్రత రావాలా మన మీదకి? ఆ రోజున నీ వెండి, నీ బంగారం, నీ డబ్బు ఏది నిన్నేం చేయలేదు. అందుకే ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి నిన్ను తప్పించును అని లేఖనాల్లో చూస్తున్నాం. ఏవండి, ఈ మాటలు ఇలా చెప్పగలిగిన వాడు జఫన్యా అనే ప్రియులారా ఎరిగిన దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు చెప్పండి ఈ మాటలు ప్రజలకు చెప్పటానికి? నిజంగా అండి, 2వ అధ్యాయం 1వ వచనం అంటాడు, సిగ్గుమాలిన జనులారా. ఆ మాటలు చూడండి ఒక్కసారి, 1వ వచనం. కూడి ఏ జనులు? సిగ్గుమాలినోళ్ళు అని ఎప్పుడంటాం? ఓరి సిగ్గుమాలినోడా, సిగ్గుమాలిందానా అని ఎప్పుడంటాం చెప్పండి? ఎప్పుడంటామండి? ప్రియులారా, మనము ఎంతగా చెప్పినా, ఎన్ని మంచి మాటలు చెప్పినా వాళ్ళ మనసుకు ఎక్కకపోతే, వాళ్ళు చేసే చెడే వారికి మంచిదైతే, మనం ఎంతమంది వచ్చి ఎన్ని మంచి మాటలు చెప్పి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి మంచి మార్గంలో నడిపించాలనుకున్నా, వాళ్ళ ఆ మాటలు వినక నా మాటే గెలవాలి అని అనుకుంటూ ఆ చెడు మార్గంలోనే వెళితే అనవసరమండి వీడు. సిగ్గుమాలినోడండి వాడు, చెప్పిన పదే అదే చేస్తాడు. ఇశ్రాయేలీలు, ఆనాడు యూదులు, దేవుని పిల్లలు, ఆనాటి లోకములో ఉన్నటువంటి ప్రజలు అదే స్థితిలో ఉన్నారు, సిగ్గుమాలిన స్థితిలో ఉన్నారు. అందుకే దేవుడు అవకాశం ఇస్తూ ఏమంటున్నాడంటే, సిగ్గుమాలిన జిల్లారా వస్తారా, కూడొస్తారా? కానీ మీరు వస్తారన్న సంగతి నాకు తెలుసు. మీరు ఎటువంటి వాళ్ళు అంటే, బాధ వస్తే వస్తారు, కష్టం వస్తే వస్తారు, రోగం వస్తే నా దగ్గరకు వస్తారు, అన్నీ బాగుంటే మాత్రం అసలు ప్రార్థనే జ్ఞాపకం రాదు కదా. అందుకని ఒక నియమం పెడుతున్నాను అని ఒక నియమం పెట్టి రమ్మంటున్నాడు వాళ్ళని. చూడండి అక్కడ 2వ వచనం చదవండి, 2వ అధ్యాయం 2వ వచనం. విధి నిర్ణయము కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే, మిమ్మును శిక్షించుటక యెహోవా ఉగ్రత దినము రాకమునిపే, మీరు కూడిరండి ఉగ్రత దినము రాకముందే. కానీ ఎట్లా వస్తారో తెలుసా? దేశములో సాత్వికులై ఆయన న్యాయ వీధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి, మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల, ఒకవేళ గ్యారెంటీ ఇవ్వట్లేదు ఇక్కడ చూడండి, గ్యారెంటీ ఏమైనా ఇస్తున్నాడా? ఒకవేళ. ఏవండి, ప్రతిసారి మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా దేవుడు క్షమించుకుంటూ వెళ్ళిపోతాడు అని అనుకుంటున్నాం మనం. ఆ భ్రమలోనే బ్రతుకుతుంది నేటి క్రైస్తవం చాలా ప్రియులార విధానంలో. చాలామంది అలాగే బ్రతుకుతున్నారు. ఇక్కడ ఒకవేళ అన్నాడంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా కాదు అది. వచ్చేటప్పుడు మీరు ఒకవేళ వచ్చినా ఆయన ఉగ్రత రాకమునుపు రావాలి, శిక్ష రాకమునుపు రావాలి. వచ్చేటప్పుడు ఎట్లా రావాలి? సాత్వికులుగా రావాలి. దేశములో మీరు సాత్వికులై ఉండాలి, సాత్వికులుగా రావాలి. ఆయన న్యాయ విధులను అనుసరించి దీనులుగా ఉండాలి మీరు. చూసారా? ఆయన ఆజ్ఞలను అనుసరించటం, సాత్వికులుగా ఉండటం ఏమైనా చేస్తామేమో కానీ ఆజ్ఞలను అనుసరించటం మాత్రం చాలా కష్టమే, చేయలేము. అమ్మో, కొంతమంది అంటారు ఏమనండి, దేవుడిని నమ్ముకుంటే నిష్టగా ఉండాలి, దేవుడిని నమ్ముకుంటే ఆ భక్తి, ఆ విధానం మా వల్ల కాదండి అని అంటారు వాళ్ళు. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని నమ్మిన మనం, ప్రభువుని ఎరిగిన మనం, దేవుని చేత ఎందుకు మాటికి హెచ్చరిక చేయబడుతున్నామంటే ప్రియులారా, జాగ్రత్తగా బ్రతకటానికే కదా.
ఉగ్రత నుండి తప్పించుకోవటానికే కదా, శిక్ష నుండి తప్పించబడటానికే కదా. శిక్ష శిక్ష అనుభవించి ఆ ఉగ్రత దినమందు మనము నాశనం అయిపోయే కంటే ఆయన చెప్పిన మాట వినటం ప్రియులారా తేలిక కాదా? భారమైన ఆజ్ఞలు కాదే ఆయనవి. ఆయన ఏం చెబుతున్నాడు? సాత్వికులుగా బ్రతకండి, నేను చెప్పిన మాట మీరు విని బ్రతకండి, దీనులుగా రండి నా దగ్గరికి. ప్రియులారా చూడండి, ఇంకా ఆయన ఏమంటాడు అనంటే అక్కడ, ఇదిగో అలా వెదకండి నన్ను అనంటూ మీరు వినయము గలవారై నీతిని అనుసరిస్తూ బ్రతకాలి. అలా ఒకవేళ బ్రతికితే ఒకవేళ ఏమైనా ఆయన కనికరిస్తాడేమో. ఒకవేళ అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయారు వీళ్ళు అంటే, ఎందుకు ఆ మాట అనవలసి వస్తుందంటే, వీళ్ళు మాటి మాటికి దేవునికి దూరం అయిపోవటం, మళ్ళీ ప్రియులార బాధ వచ్చినప్పుడు దేవుని దగ్గరకు రావటం, కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరకు రావటం, తర్వాత వీళ్ళ జీవితాలు లోకంలో మళ్ళీ కలిసిపోవటం. బయటికి వెళితే ఒక రకం, లోపలికి వస్తే ఒక రకం, శ్రమ వస్తే ఒక రకం, అన్నీ బాగుంటే ఒక రకంగా వీళ్ళు బ్రతుకుతున్నారు. కానీ ఒక భక్తి జీవితములు, ఒక స్థిరత్వం కానీ, ఒక విశ్వాస విషయంలో దేవుని కొరకు బ్రతికే విధానం కానీ వీళ్ళల్లో కనబడటం లేదు. వాళ్ళైనా మనమైనా ఒకటేనండి ప్రియులారా. దేవుని యందు భయభక్తులతో మన జీవితాన్ని కొనసాగిస్తూ, మనము దేవునికి దూరమైపోతూ, దేవుని లెక్క చేయక, దేవుని మాటలు లెక్క చేయక, దేవుని మాటలను అంగీకరించక మనం ఇష్టం వచ్చినట్లుగా బ్రతికితే మన పరిస్థితి కూడా అంతే. ఆ రోజున మనం ఏడ్చిన ప్రియులారా, కన్నీరు కార్చిన ఒకవేళ ప్రయోజనం ఉండదేమో ఆలోచించండి. కానీ దేవుడు ప్రియులారా ఎంత గొప్పవాడంటే, నిజంగా మీరు నా మాట వింటే, నా యొక్క మాటకు మీరు లోబడి, మీరు ఏదో గొప్పలు చెప్పుకొని బ్రతికేవారిగా కాకుండా వినయ మనస్కులతో నా మాటకు లోబడి మీరు బ్రతికితే, ఒక కాలం ఉంది, ఆ కాలములో నేను మిమ్ములను కాపాడతాను, నేను మిమ్ములను రక్షిస్తాను, ఆ దినాన్న నేను మరలా మిమ్ములను విడిపిస్తాను అని అంటున్నాడు. 3వ అధ్యాయములోనికి రండి, 3వ అధ్యాయములోనికి రండి ప్రియులారా. వాక్య భాగములో మనము చూస్తే మొదటి వచనమును చదవండి. ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయునదియునగు పట్టణమునకు శ్రమ, అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసం ఉంచదు, దాని దేవుని యొద్దకు రాదు, దాని మధ్య దాని అధిపతులు గర్జన చేయి సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రి యందు తిరుగులాడుచు, తెల్లవారు వరకు ఎరలో ఏమీ మిగలకుండా భక్షించు తోడేళ్ళు, దాని ప్రవక్తలు ఏం కొట్టేవాళ్ళు? గప్పాలంటే గొప్పలు చెప్పుకునేవాళ్ళు అన్నమాట. గప్పాలు కొట్టువారు, విశ్వాసఘాతకులు, దాని యాజకులు ధర్మశాస్త్రము నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను ఏం చేశారు? అపవిత్రపరిచి ఉన్నారు. ఇలా నువ్వు గర్వపడుతున్నావు కదా, ఈ విధంగా నీ జీవితం ఉంది కదా, కానీ నేను ఒకానొక దినాన్న నిన్ను ఒక చెరకు తీసుకుని పోతాను, ఒక అన్యరాజుకు నిన్ను అప్పగించేస్తాను. ఆ అన్యరాజు చేతిలో నలగగొట్టి 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 బుద్ధి చెబుతాను. ఆ రోజున మీ జీవితాలు మార్చబడితే, ఆ రోజున ప్రజలు నా వైపుకు తిరిగితే, మీ గర్వాన్ని అప్పటికైనా విడిచిపెడితే, అప్పుడు అంటున్నాడు చూడండి 14వ వచనం రండి. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు, ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము ఇంకా కిందంతా చదువుకుంటే 20వ వచనం చదవండి, ఆఖరి వచనం చదవండి. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి, ఎక్కడి నుంచి?
అంటే వీళ్ళు ఎక్కడున్నారనేప్పటికీ చెరలో ఉన్నారన్నమాట. చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తర్వాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీద జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరు తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. శిక్షను ప్రకటిస్తున్నాడు ఒక ప్రక్క జెఫన్యా. తర్వాత కాలములో వారి మీదకి వచ్చే దీవెన కూడా ఏం చేస్తున్నాడు? వాళ్ళకి ప్రకటిస్తున్నాడు. ప్రియులారా, గమనించండి. జెఫన్యాను దేవుడు ఏర్పాటు చేసుకున్న విధానం ఎంత గొప్పదంటే, శిక్ష వస్తుంది, తప్పకుండా వస్తుంది, అది పోదు. కానీ శిక్షలోనికి వెళ్ళిన మీరు అప్పటికైనా మీ జీవితాలు బాగు చేసుకొని జాగ్రత్త పడి మీ బ్రతుకులను మార్చుకుంటే మళ్ళీ మీకు సంతోషాన్ని కలిగించి మిమ్మల్ని బయటికి రప్పించి నేను మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించి ఎక్కడైతే తలదించుకున్నారో అక్కడ నేనేం చేస్తానంటున్నాడు? తల ఎత్తుకునేటట్లుగా చేస్తాను. అంటే ఇప్పుడు జెఫన్యా ఏం ప్రకటిస్తున్నాడు? వెళ్ళి వచ్చే ఉగ్రతను ప్రకటిస్తున్నాడు. ఆ ఉగ్రతలోనికి వెళ్ళిపోయి బాధ అనుభవిస్తూ జీవితాన్ని మార్చుకొని ఒక స్థిరమైన విశ్వాసము కలిగి విశ్వాసఘాతకాన్ని విడిచిపెట్టి దేవుని వైపుకు తిరిగితే ఆ తర్వాత తరమ వారిని ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన మళ్ళీ తిరిగి రప్పించాలనుకుంటున్నాడు. ప్రియులారా, గమనించండి. ఇది నాన్న శిక్ష భరిస్తూ, శిక్ష అనుభవిస్తూ, బాధ అనుభవిస్తూ, దుఃఖాన్ని అనుభవిస్తూ, ఏడుస్తూ మన జీవితాలు ఆ శిక్షకు లోనైనా తర్వాత మన తరమవారైన దీవెనకరముగా మార్చబడాలంటే ఆ శిక్షలో ఉన్న మనము మన పొరపాటులను దేవుని ఎదుట ఒప్పుకొని రాబోయే తరానికి మనకు ఈ శిక్ష ఎందుకు వచ్చింది, ఈ బాధ ఎందుకు వచ్చింది, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని మనం వాళ్ళకి ఏం చేయాలండి? తెలియచేయాలి. కానీ అంతగా ఆలోచిస్తామా మనం? ఒక శిక్ష వచ్చిందంటే, మన ఇంట్లో ఒక సమస్య వచ్చిందంటే, ఒక బాధ వచ్చిందంటే, ఒక భయంకరమైనటువంటి పరిస్థితి మనం ఎదుర్కొంటున్నామంటే అంతగా ఆలోచిస్తామా మనం దేవుని గురించి? ప్రియులారా, దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయముగా తీర్పు తీర్చేవాడు. ఆయన కోపము రేపితే వచ్చే నష్టం తట్టుకోలేం. ఆయనను ప్రేమించిన వారమైతే తరతరాలు మన జీవితాలు దేవునికి దీవెనకరముగా ఉంటాయి. అది వాస్తవం కాదంటారా? కీడొస్తుంది, ఉగ్రత వస్తుంది అని ఆనాడు యోనా ద్వారా ప్రకటన చేయిస్తే రాజు మొదలుకొని అందరూ కూడా తల వంచి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి, చెడుతనాన్ని విడిచిపెట్టి వారు దేవుని కొరకు పవిత్రంగా బ్రతికితే వారి మీదకి వచ్చే కీడు తప్పించబడలేదా? ప్రియులారా, ఈ దినాన్ని ఆలోచించండి, పరిశీలించండి. ఎప్పుడో శిక్ష వచ్చిన తర్వాత, ఆ ఉగ్రత వచ్చిన తర్వాత మనం ప్రియులారా ఆ శిక్ష అనుభవిస్తూ బాధపడే కంటే ఒకవేళ ఆయన మన మనస్సులను ఎరిగి, మన పొరపాటులు ఎరిగి, మన జీవితాలను ఒప్పుకుంటే సరిచేయటానికి ఇష్టపడుతున్నాడేమో. ఆయన మనసు మనకు తెలియదు కదా, ఆయన ఆలోచన మనకు తెలియదు కదా, ఆయన తలంపులు మనకు తెలియదు కదా. మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు కదా. ఒక్కసారి ఇంతగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యము చేత మన హెచ్చరిక చేస్తున్నప్పుడు ఎప్పటికైనా మన జీవితాలు మార్చుకుంటే ఎంత గొప్ప విషయం. ఒక్క మాట చదవండి ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో యోవేలు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఆయన చెబుతున్న మాట చూడండి. 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవాకు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృప గలవాడునై ఉండి
తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడను గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆ మాట చూడండి, 14 వచనం. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించనేమో. ఎందుకు? ఆ ఘోరమైనటువంటి పరిస్థితులు మనము మన తర్వాత తరము వారు కూడా అనుభవించే కంటే ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి పశ్చాత్తాపపడి మీ వస్త్రాలు కాదు చింపుకోవలసింది, మీ హృదయాలు చింపుకోండి. కరుణావాత్సల్యతలు కలిగిన వాడు కదా ఆయన. ఒకవేళ ఆయన మనసు తిప్పుకుంటాడేమో, కరుణిస్తాడేమో, మళ్ళీ నీ జీవితంలో నువ్వు ఒక స్థిరమైన విశ్వాసిగా స్థిరపడటానికి అవకాశం ఇస్తాడేమో అని యోవేలు ద్వారా దేవుడు ప్రియులార ప్రకటిస్తున్న ఆ ప్రకటన చూడండి ఎంత బాగుందో. ఈరోజు జెఫన్యా ద్వారా కూడా ప్రకటిస్తున్నది. ఒకవేళ ఆయన మన ఎడల కృప కలిగిన వాడే కదా. కోపము కలిగిన వాడు ఎప్పుడు కోపముతోనే ఉండడు కదా ప్రియులారా. కోపం తెప్పించాం ఆయనకి, కోపము రాని వాడికి కోపం తెప్పించాం. మన పనులను బట్టి, మన మాటలను బట్టి, మన క్రియలను బట్టి, మన తలంపులను బట్టి కోపం తెప్పించాం. ఒకవేళ నువ్వు అది అర్థం చేసుకొని, ప్రభువా నీ కోపాన్ని తెప్పించాను అని నిన్ను నీవు వినయముతో తగ్గించుకుని విధేయత కలిగిన మనసుతో ఇప్పుడైనా ఆయన ఎదుట కన్నీరు కార్చగలిగితే, పశ్చాత్తాపడగలిగితే, నీ పొరపాట్లు ఒప్పుకోగలిగితే ఒకవేళ మనసు మార్చుకుంటాడేమో. ఆలోచిద్దాం. మంచి విధానములు బ్రతకటానికి ఇష్టపడదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ఎంత కోపాన్ని తెప్పించారు ఆనాటి ప్రజలు. ఊడ్చేస్తాను నేను అంటున్నాడు దేవుడు. ఊడ్చి వేస్తాను, ఏమీ మిగలకుండా, ఎవడును మిగలకుండా ఊడ్చేస్తానంటున్నాడు. అంత కోపం తెప్పించారు వాడు. మనం కూడా దేవునికి ఏదో నామకార్థంగా వస్తూ వెళ్ళిపోతూ అవమానకరమైన స్థితిలో మనం బ్రతుకుతున్నామేమో ప్రియులారా. మన జీవితాలు ఆయన ఎదుట ఒప్పుకోగలిగితే ఇప్పుడైనా మనకు అవకాశం ఒకవేళ ఆయన కలిగిస్తాడేమో. ఎందుకు ఉగ్రత వచ్చి, శిక్ష వచ్చి ఊడ్చివేసే వరకు ఎందుకండి? కుటుంబాలను ఊడ్చివేసి, దేశాలను ఊడ్చివేసి ఏమి ప్రియులార లాభం అండి మన జీవితాలు ఆయనకు? మన జీవితాల వలన ఏం ప్రయోజనం అండి ఆయనకు? చెప్పండి. ప్రయోజనకరమైన వ్యక్తులుగా బ్రతకాలని కదా మనం సృష్టించింది. అందుకు కదా మనకు దేహం ఇచ్చింది, అందుకు కదా మనకు ప్రాణం పెట్టింది, అందుకు కదా మనలో తన ఆత్మని పెట్టింది ఆయన. అటువంటి మనం దేవుని కోపాన్ని రేపుతూ, దేవుని యొక్క సన్నిధులు హెచ్చరిక చేయబడుతున్నా కూడా మారని మనసుతో బ్రతుకుతున్నామా? ఆలోచించండి. అందరూ కూడా తలలు వంచి మోకరించి ప్రార్థన చేయండి కొన్ని నిమిషాలు ప్రియులారా.